హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. సో ఇదే నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉచిత ఇసుక పంపిణీ అటువంటిది అయితే తీసుకువచ్చింది. సో మనకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఈ యొక్క ఉచిత ఇసుకనైతే తీసుకువచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజు నుంచి మనకు ఈ యొక్క ఉచిత ఇసుక రవాణా పంపిణీ అయితే అమల్లోకి అయితే తీసుకువచ్చారు. సో ఈ నేపథ్యంలో మనకు ఇసుకను మీరు ఎట్లా బుక్ చేసుకోవాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి, దానికి కంప్లీట్ ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, దానికి సంబంధించి ఏమన్నా అమౌంట్ ఏమన్నా పే చేయాలా, ఇటువంటి డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క ఇసుక అనేటువంటిది ఒక వ్యాపారంగా అయితే ఉండింది. సో దాని ద్వారా మనకు ఎంతో అయితే సంపాదించారు. మనకు పల్లెటూరులో చూసుకుంటే ఒక ట్రక్ ఇసుక వచ్చి 5,000 రూపాయలు పెట్టి అయితే కొనేవాళ్ళు. ఓకేనా? సో అట్లాగా మనకు ఒక టన్నుకి ఎంతో డబ్బులు అనేటువంటిది అయితే ఖర్చు అయ్యేది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం మనకి ఈ యొక్క ఉచిత ఇసుక అనేటువంటి దాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇదే నేపథ్యంలో మనకు ఆ యొక్క ఉచిత ఇసుకకు సంబంధించి ఎక్కడ దీనికి సంబంధించి బుక్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ అనేటువంటిది దీనికి అవసరమైతే ఉంటుంది, ఏమన్నా ఛార్జెస్ పే చేయాలా అనేటువంటిది చూసుకున్నట్లయితే ఇవాళ రోజు నుంచి జూలై 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అయితే అమల్లోకి అయితే రానుంది, అంటే వచ్చేసింది ఆల్రెడీ. సో తొలిత అన్ని చోట్ల మనకు స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను అందిస్తారు. సో అదే నిర్వహణలో మనకు మనకు ఈ యొక్క ఇసుక రవాణాకు సంబంధించి నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు వచ్చి మనకి 20 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది కేవలం. అలాగే మనకు సీనరేజ్ కింద టన్నుకు వచ్చి 88 రూపాయలు వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు ఛార్జీ చేస్తారు. అలాగే వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుకను తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా అయితే ఉంచుతుంది. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఉచిత పంపిణీ అనేటువంటిది అయితే ఇసుక స్టార్ట్ చేశారు. ఇవాళ రోజు నుంచి అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది. పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళకు వాగుల్లో, చెరువుల దగ్గరలో ఉండే ఇసుక అనేటువంటిది అయితే ఫ్రీగా అయితే తోలుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది. పర్మిషన్ అనేటువంటిది అయితే ఇచ్చింది ప్రభుత్వం అనేటువంటిది. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు కేవలం 20 రూపాయలతోనే ఖర్చు అయితే అవుతుంది మనకు, అది కూడా నిర్వహణ ఖర్చుల కింద. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వెంటనే ఒక చిన్న కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ముందు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫో మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.